నమస్తే కంట్రీ పల్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 5 దేశాల పర్యటనకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ తారల సందడి. నరేంద్ర మోదీ 5 దేశాల కీలక విదేశీ పర్యటనకు నేడు బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, శక్తి రంగాల్లో సహకారం పెంపుపై చర్చలు జరగనున్నాయి. అలాగే అంతర్జాతీయ భద్రత, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, భారత పెట్టుబడుల అవకాశాలపై కూడా కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. యుఏఈలో భారతీయ వ్యాపార ప్రతినిధులతో సమావేశముండగా నెదర్లాండ్స్లో నీటి నిర్వహణ మరియు వ్యవసాయ సాంకేతికతపై ఒప్పందాలు కుదిరే అవకాశముంది. నార్వే దేశాల్లో గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇటలీలో యూరోపియన్ నాయకులతో ద్వైపాక్షిక సంబంధాలపై సమావేశాలు జరగనున్నాయి. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్కు ₹3 వరకు పెంపు ఉండటంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా ధరల సవరణ తప్పలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో భారతీయ సినీ ప్రముఖుల సందడి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆలియా భట్ రెడ్ కార్పెట్ పై తన ఆకర్షణీయమైన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. షో ఆలియా భట్ విత్ వైట్ గౌన్. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీడి సతీశన్ను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్స్ కు తెరదించింది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ అంతర్గత సమీకరణాలు, నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సతీష్ నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో లక్నో సూపర్ జాయింట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ఆ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 58 మ్యాచ్లు పూర్తయినా ఒక్క ప్లే ఆఫ్ బెర్త్ కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. వాతావరణం ఆదిలాబాద్ లో అత్యధికంగా 44.7 డిగ్రీలు, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లిలో 44.6 డిగ్రీలు, నిజామాబాద్ లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి కంట్రీ పల్స్.